వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు, ఎవ్వరితోనూ మనకు లేదు పొత్తు. జూబ్లీహిల్స్ లో పోటీ అసలే వద్దు అంటోంది తెలంగాణ టీడీపీ. ఒక తటస్థ వైఖరితో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీడీపీ మనకు కనిపిస్తోంది. స్టాండ్ కే సైకిల్ పరిమితం కాబోతోంది. ఈ నిర్ణయం వెనుక తమ కారణాలు తమకు ఉన్నాయంటోంది పసుపు జెండా. ఇంతకీ టీడీపీ నిర్ణయంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ బరిలోకి దిగటం లేదు. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ తరువాత పార్టీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీపై అనుకూల నిర్ణయం తీసుకోవాలని స్థానిక నేతలు కోరినప్పటికీ చంద్రబాబు ససేమిరా అన్నారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ కొనసాగుతోంది. ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుంది అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ తాము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ తెలంగాణ బీజేపీ ప్రకటించింది. స్థానిక ఎన్నికల్లోనూ ఎవరి మద్దతు తీసుకోబోమని ఆ పార్టీ ప్రకటించింది. పూర్తి స్థాయిలో సన్నద్ధంగా లేని కారణంగా టీడీపీ బరి నుంచి తప్పుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ మద్దతు కోరితే పనిచేయండి, లేదంటే తటస్థంగా ఉండండి అంటూ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతూనే తెలంగాణలో మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తోంది. దీంతో ఇప్పుడు బీజేపీ ముందుకొచ్చి టీడీపీ మద్దతు కోరితేనే ఆ పార్టీ అధికారికంగా స్పందించే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం. 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరపునే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటర్లు ఎవరికి మద్దతిస్తారు అనేది బిగ్ క్వశ్చన్. బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అనే దానిపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇక ఎంఐఎం కూడా దాదాపుగా పోటీ నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కోసమే ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఎంఐఎం గనక పోటీ చేయకపోతే 25% ఉన్న ముస్లింలలో మెజారిటీ ఓటర్లు తమ వైపే ఉంటారని కాంగ్రెస్ భావిస్తోంది.